రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ వెంకటేశ్వర కాలనీలో జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు నిర్వహించిన బెల్ట్ సర్టిఫికేట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన సినీ హీరో సుమన్ 15 మంది గోవాలో ఇంటర్నేషనల్ కరాటే బెల్ట్ ఎగ్జామ్ లో విజయం సాధించిన వారికి సర్టిఫికేట్లని ఈ రోజు రాజేంద్రనగర్ వెంకటేశ్వర కాలనీలో సినీ నటి సుమన్ చేతుల మీదుగా జపాన్ కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా వారు విద్యార్థులందరికీ సర్టిఫికేట్ ని సుమన్ చేతుల మీదుగా అందజేశారు. విద్యార్థుల్లోని అభినందించిన సినీ హీరో సుమన్ తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ సుదర్శన్, తెలంగాణ డైరెక్టర్ శ్రీనివాస్ చారి, నల్గొండ కరాటే మాస్టర్లు, హైదరాబాద్ నుండి బాలసుబ్రహ్మణ్యం మాస్టర్ తో పాటు పలు కరాటేకి సంబంధించిన పలు జిల్లాల నుండి కరాటా మాస్టర్లు అంతా వచ్చి సినీ నటి సుమన్ ని హీరోని సన్మానించారు. శోధానికి అన్నింతా కూడా శోధాన్ని తీసుకోవడం జరిగింది. జీవిన్ కూడా శోధాన్ని తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి మరి శ్రీనివాచారి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ కూడా రావడం జరిగింది. అదేవిధంగా ట్రెజరర్ శ్రీ నాగరాజ్ వీరు అటెండ్ కావటం, అదేవిధంగా అవర్ అడ్వైజర్ అయిన బాలసుబ్రహ్మణ్యం కూడా మరి ఈరోజు ఈ ప్రోగ్రాంకి అటెండ్ అయ్యి సుమన్ గారు దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసి విద్యార్థులందరూ కూడా మరి సర్టిఫికేట్స్ ని జపాన్ డిప్లొమా సర్టిఫికేట్స్ ని వారి చేతుల మీదుగా అవార్డు చేసి వాళ్ళని ఎంతో అభినందించడం జరిగింది. ఎందుకంటే రాబోయే టోర్నమెంట్ కు నేను తప్పకుండా వస్తాను అని చెప్పడం జరిగింది. నల్గొండలో ఆగస్టు 4 నగరికల్లో జరిగే టోర్నమెంట్ కూడా సుమన్ గారు మరి నేను వస్తాను అని చెప్పడం జరిగింది. చాలా సంతోషకరమైన విషయం. సో అదేవిధంగా ప్రతి సంవత్సరం ఈ జపాన్ కరాటే అసోసియేషన్ షోటోకాన్ స్టైల్ నుంచి టోర్నమెంట్ నిర్వహించడం జరుగుతుంది. ఆ టోర్నమెంట్లో చైర్మన్ అయిన సుమన్ గారు ఎంతో ముందుండి దీన్ని ఆదరణ తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా జనవరిలో మరి గచ్చిబౌలిలో 43వ జాతీయ ఏషియన్ టోర్నమెంట్ మరియు జాతీయ టోర్నమెంట్ ని జపాన్ మాస్టర్ ఆధ్వర్యంలో 5 days ప్రోగ్రామ్ ని దయానంద్ కుమార్ ఆర్గనైజర్ ఆధ్వర్యంలో అక్కడ నిర్వహించడం జరుగుతుంది. దాన్ని కూడా మరి అనేక దేశాల నుంచి, అమెరికా నుంచి, న్యూజిలాండ్ నుంచి, సింగపూర్ నుంచి, శ్రీలంక నుంచి, బంగ్లాదేశ్ అన్ని దేశాల నుంచి కూడా మరి ప్లేయర్స్ రావడం జరుగుతుంది. అదొక 5 days యొక్క ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కూడా హైదరాబాద్ లో ఫస్ట్ టైం నిర్వహించడం జరిగింది. దాన్ని కూడా సుమన్ గారు ఎంతో సుముఖత వ్యక్తం చేశారు. దానికి మా ఆల్ ఇండియా చీఫ్ ఆనందరత్న గారు మరి ఈ తెలంగాణకు అవకాశం ఇవ్వడానికి చాలా గొప్ప విషయం. Smile.